షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. టాపిక్ ఫర్ టుడే గాడ్స్ ఫేవర్. గాడ్స్ ఫేవర్, దేవుని దయ. టెక్స్ట్ ఫ్రమ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 1 verse 30. పరిశుద్ధ లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 30వ వచనం. ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన కృప పొందావు. ఈ మాట గొప్ప సందేశం అందిస్తున్నది. షీ ఫౌండ్ గాడ్స్ ఫేవర్. దేవుని నీవు కృప పొందావు, దేవుని దయను పొందుకున్నావు. దయాప్రాప్తురాలనికి శుభం. దయాప్రాప్తురాలనికి శుభం. ఫేవర్ మీన్స్ ఇట్స్ a sign of God's approval and delight in a person. It's a sign of God's approval. ప్రభుకి ఫేవర్ పొందామంటే that's when your life is approved by God. God delights in a person. నీ జీవితం అనేది, మన జీవితం అనేది దేవునికి సంతోషంగానే ఉండవు. గాడ్ విల్ అప్రూవ్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ అప్రూవ్ చేయబడాలి. ఇది అప్రూవ్డ్ అన్నమాట. నీ జీవితం దేవునికి అంగీకృతంగా ఉన్నప్పుడు life is praising to God. God will approve your life. నీ జీవితం అంగీకృతంగా ఉండాలి. అందుకే అంటాడు కీర్తనకారుడు దావీదు మహారాజు, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమునగును గాక. మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? హృదయ ధ్యానము తలంపులు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? లేదా ఆయన బాధపడుతూ ఉన్నాడా? మరియ జీవితం దేవునికి సంతోషాన్ని కలిగించింది. హనోకు ఏదిగా దేవుని సంతోషపెట్టాడు. ఈయనకు ప్లీజ్ గాడ్. ఆయన కొనిపోబడక ముందు, మరణం చూడకుండా కొనిపోబడక ముందు హనోకు దేవునికి ఇష్టడై ఉండేడు అని సాక్ష్యాన్ని పొందాడు. ఆదికాండం 6వ అధ్యాయములో నోహు తరములో గమనించినప్పుడు నోహు మాత్రమే కృప పొందాడు. Noah found favor in God's sight. ఎందుకన్నా తక్కిన వారికి జీవితం రాయబడి ఉన్నది. సమస్త శరీరులు నరమాత్రం ఉన్న దేర్ ఆఫ్టర్ ఫ్లెష్ అంటే వారు శరీరానుసారంగా జీవిస్తున్నారు. దీంతో సంబంధాలు తెగిపోయాయి. చెడు మార్గంలో ఉంటున్నారు. దేవుని హృదయాన్ని కష్టాన్ని మనస్తాపన కలిగించాడు. దేవుని హృదయంలో సంతాపడినాడు, నొచ్చుకున్నాడు, అది చేసినందుకు బాధపడ్డాడు. దే డిస్ప్లీజ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దే డిస్ప్లీజ్ గాడ్ because they murmured against God, they murmured against the servants of God. కాబట్టి నోహు మాత్రమే ఈ ప్లీజ్ గాడ్ లైఫ్ వాజ్ అప్రూవ్డ్. ఆయన కుటుంబము 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళు జలప్రయంలో కొట్టుకొని పోయారు.
మరియ దేవుని ద్వారా ఎంతగా ఫేవర్ పొందిందో అదే రీతిగా మనము కూడా దేవుని ద్వారా కృప పొందడానికి ప్రభు మనకు ఆత్మశక్తిని దయచును గాక. మమ్మల్ని యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. నా జీవితం అంగీకృతంగా ఉండకు, మీద అప్రూవ్ చేయబడకు, యాక్సెప్ట్ చేయబడకు, మీకు కృపను పొందుకోవడానికి, మీ ఫేవర్ పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.